చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మేడం ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు, అలాగే బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. అంటే ఒకవైపు ప్రజానేతగా మీకు బాధ్యతలు ఉన్నాయి, పార్టీ నేతగా కూడా మీకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎలా ఉంది మేడం ఇప్పుడు? పార్టీ ఇచ్చినటువంటి ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా కింది దాకా తీసుకెళ్తాం యాజ్ ఏ పదాధికారి, ఆఫీస్ బేరర్గా. ఓకే, నేషనల్ ఆఫీస్ బేరర్గా వాట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ పార్టీ గివ్స్ అది తీసుకెళ్తూ ఉంటాం. పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ కానీ, ఎంపీగా నా ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. భారతీయ జనతా పార్టీలో జనాల మధ్యలో ఉంచేటటువంటి కార్యక్రమాలు పార్టీ ఎక్కువ పెద్ద ఎత్తున చేస్తుంది. సో ఆ కార్యక్రమాల్లో ఆల్మోస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటాము. అట్లే పార్లమెంట్ మెంబర్గా ఆఫీషియల్ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవుతాము, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవుతాము. దీస్ ఆర్ ఆల్ అలవాటు అయిపోయింది కాబట్టి నాకేమి పెద్ద దీంట్లో ఇబ్బంది కూడా ఏమి ఉండదు. ప్రజలు మిమ్మల్ని ప్రేమగా గద్వాల జేజమ్మ అని పిలుస్తూ ఉంటారు, ఏమనిపిస్తుంటుంది మీకు? నాకు ఒక గౌరవంగా అనిపిస్తుంది వాళ్ళందరూ ఆ విధంగా పిలిచినప్పుడు. రెస్పాన్సిబిలిటీ ఇంకా నాకు ఎక్కువ ఉందని అనిపిస్తుంది. వాళ్ళు ఎవరేం ఆలోచించినా నేను వాళ్ళందరి ఆ ప్రాంతం అభివృద్ధి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. ఇప్పుడు నేను గద్వాల్లో నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా లేకపోయినా, నేను ఎమ్మెల్యేగా అక్కడ ఎంతో కాలం పనిచేశాను. చాలా అనుబంధం ఉంది. నేను పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళింది 1975లో. సో అన్నేళ్ల నుంచి మధ్యలో హైదరాబాద్కి షిఫ్ట్ అయినా అప్ అండ్ డౌన్ పోతూ రావడము, ఇక పాలిటిక్స్లో కంటిన్యూగా జనాలతో ఉండడము, అప్ అండ్ డౌన్ చేసినప్పటికీ ఆ ప్రాంతంతో ఉన్నటువంటి అనుబంధమే డిఫరెంట్. అది ఎప్పుడు మర్చిపోలేము. నాకు ఆశ్చర్యం అవుతుంది. ఒక్కోసారి సడన్ గా గద్వాల్లో కొన్ని విలేజెస్ గుర్తొచ్చేస్తాయి. ఆ విలేజెస్లో నేను ఎక్కడ కూర్చొని ఏం మాట్లాడాము, ఎంతమంది జనాలు ఏ కట్ట మీద కూర్చొని మాట్లాడాను, అక్కడ పోయి మాట్లాడాను, నేను ఇక్కడ పోయి ఆ విలేజెస్ గుర్తొస్తాయి. ఆ విలేజెస్లో నేను ఏ ప్రాంతంలో కూర్చొని ఏం మాట్లాడానో గుర్తొస్తుంటాయి. సో నేను అవన్నీ మెమరీ గుర్తు చేసుకుంటా ఉంటాను. గద్వాల్లో కాన్స్టిట్యుయెన్సీలో నేను ఎట్ట తిరిగేదాన్ని, నేను ఏ విధంగా పోయేదాన్ని, ఊర్లలో పోతే ప్రజలతో ఏ విధంగా మాట్లాడేదాన్ని, ఏ విధంగా మహిళలు వచ్చేవాళ్ళు, ఏ విధంగా రైతులు వచ్చేవాళ్ళు, పెద్దోళ్ళు వచ్చి ఏం అడిగేవారు. సో ఇవన్నీ నాకు ఆ మెమరీస్ అన్నీ కంటిన్యూగా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. వాటిని గుర్తు చేసుకుంటూనే ఉంటా. సో ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంటు అంటే కాన్స్టిట్యుయెన్సీ అనేది పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ 7 కాన్స్టిట్యుయెన్సీలు. సో ఈ 7 కాన్స్టిట్యుయెన్సీలలో ప్రజలతో కూడా నాకు అంత డీప్ టచ్ లేదు. నేను పైన వచ్చిన వాళ్ళతో మాట్లాడడం, కలవటం, అందరికి పరిచయం, నాకు పరిచయం, వాళ్ళ పరిచయం అంత ఉండేది. అంటే రోజులు తరబడి ఇట్లా గద్వాలకు మాత్రం అంత అటాచ్మెంట్ లేదు కదా. ఎక్కడ వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, నేను మినిస్టర్గా వచ్చిన వాళ్ళతో మాట్లాడడం అంతవరకే ఉండేది. సో ఇప్పుడు అటాచ్మెంటు ప్రతి ఒక్కరితో కూడా యాజ్ ఎ పార్లమెంట్ మెంబర్గా ఆ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చినటువంటి లీడర్స్ కానీ, కార్యకర్తలు కానీ, వాళ్ళు చెప్పేటటువంటి పనులు కానీ, వాళ్ళు అడిగేటటువంటి పనులు కానీ, అవి చెయ్యాలి, ఇవన్నీ ఇక్కడ ఇది అవసరం ఉందా, దీన్ని చెయ్యాలి, ఇక్కడ అది ఉందా, ఇది చెయ్యాలి, తపన చాలా ఉంటుంది. బట్ ఇక్కడ మేము గవర్నమెంట్లో లేము కాబట్టి అన్నీ పూర్తి చేయలేము. చాలా ఉంటుంది చేయాలని, బట్ అన్నీ చేయలేము కదా. సో సెంటర్ నుంచి ఏం తెచ్చినా డైరెక్ట్గా చేయలేము. సో దెర్ ఆల్ చెప్తా ఉంటారు, డైరెక్ట్గా నేను చేయలేను, నా ఫండ్స్ నుంచి ఏం చేయగలను. 5 కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ వచ్చేది, 5 crores. ఆ 5 crores-లో 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాల్లో ఏమి చేస్తే సరిపోతుంది చెప్పండి. ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ నిజంగా చాలా అవసరం ఉంది, ఇక్కడ ఇది చెయ్యాలి, అటువంటి వాటికి మీరు రికమెండ్ చేయండి, చేయగలుగుతాము. అన్ని పనులు మనం 5 కోట్లలో ఎక్కడ అవుతావు, ఒక ఊరికి ఇస్తే కూడా సరిపోవు 5 కోట్లు ఇస్తే. సో అందరికీ దేశమంతా ఉన్న ఎంపీలకి ఇచ్చేటటువంటి ఎంపీ ల్యాడ్స్ అవి ఎక్కడైనా ఎమర్జెన్సీలో అవసరం వచ్చినప్పుడు ఇవ్వడానికి. సో సడన్గా తాగునీళ్ళే కావచ్చు, సడన్గా నీళ్ళ ట్యాంకే కావచ్చు, సడన్గా ఒక దగ్గర ఇంకేదైనా అవసరమే కావచ్చు, అట్లాంటి ఎమర్జెన్సీ పనులకు ఫండ్స్ ఉపయోగించవచ్చు. సో చెప్తా ఉంటా, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. దిస్ ఈజ్ ఎంపీ అనగానే 100 కోట్లు కేంద్రం నుంచి వచ్చేటటువంటి ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకోవటము. ఇక్కడ రైల్వే లైన్ ఏమన్నా కావాలా, ఒక కొత్త రైలు వేయించాలా, లేకపోతే ఇక్కడ రోడ్ వేయించాలా, నేషనల్ లెవెల్ నుంచి వచ్చే రోడ్డు ఏమన్నా అవసరం ఉంటే నేషనల్కు రికమెండ్ చేసి అక్కడ నుంచి ఈ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం పంపాలి, మళ్ళీ రికమెండేషన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళాలి. ఆ రోడ్డు కొత్త రోడ్డు ఏదైనా శాంక్షన్ కావాలంటే సో ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేసి వాళ్ళు అక్కడ నుంచి ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఏ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో ఎందుకంటే నాకు ఇంతకుముందు మంత్రిగా పనిచేస్తాయి కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఐ నో హౌ ఇట్ విల్ గెట్ ఎట్లా జరుగుతాయి అనేటటువంటి సిస్టమ్ తెలుసు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. మీరు ఊరికేనే
అట్లా అమ్మ అయిపోతుంది, అరుణమ్మ వచ్చేసి మొత్తం అయిపోతుందని ఇట్లా ఊహించుకోకండి, ఎక్కువ ఊహించుకోకండి అని చెప్తుంటాను. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ మేడం, చిట్టెం నర్సిరెడ్డి బిడ్డగా సత్యారెడ్డి గారి కోడలుగా గ్రేట్ లెగసీ మీకున్నా గానీ మీరు అసలు డీకే అరుణ అంటే ఎవరు అనేది నిరూపించుకున్నారు. ఇంత బయట ఎప్పటికప్పుడు రాజకీయాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పుడు సక్సెస్ఫుల్ నేతగా, సక్సెస్ఫుల్ లీడర్ గా నిలబడ్డారు. ఎలా సాధ్యమైంది ఇదంతా? దిస్ ఇస్ ఆల్ ఒక ఏమంటారంటే కమిట్మెంట్ తోటి, కమిట్మెంట్తో పాటు డెడికేషన్ కూడా. నా బాధ్యతకు నేను డెడికేట్ అయ్యి పనిచేయటము. దిస్ ఇస్ ఆల్ వన్ ప్రిన్సిపల్స్. నాకు ఒక ఇదేంటంటే మా ఫాదర్ కూడా ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, ప్రజలు మనల్ని ఎన్నుకున్నది వాళ్ళ సమస్యలని పరిష్కారం చేయటం కోసం, నిర్మోహమాటంగా ఆ యొక్క సమస్యల పైన ఎక్కడ అవసరం వస్తే అక్కడ వాటిని మనము వ్యక్తపరచాలని చెప్పేటటువంటి వాడు మా ఫాదర్. బట్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద పీపుల్ ఇన్ ది డెవలప్మెంట్. సో అదొకటి ఉండే. అట్లా మా ఫాదర్ ఇన్ లా సైడ్ కూడా ఎప్పుడు కూడా సర్వీస్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మాది. మా మామగారు ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి, ప్రజలు ఎవరు వచ్చినా కాదనకుండా వాళ్ళకి హెల్ప్ చేయటము, మన శక్తి కొలది వాళ్ళకి ఏది వచ్చినా ఏ రకమైన సహకారం అవసరం ఉన్నా ఆ సహకారం చేస్తూ వచ్చినటువంటి ఫ్యామిలీ. సరే ఇప్పుడు డిఫరెంట్ అయిపోయింది, కంప్లీట్ పాలిటిక్స్ చేంజ్, రాజకీయం అంతా మారిపోయింది. గత లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి కంప్లీట్ పాలిటిక్సే మారిపోయినాయి. ఇప్పుడు రాజకీయాల్లో మాలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ రాజకీయాల్లో మనం ఎన్నాళ్ళు ఉండగలమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈరోజు పాలిటిక్స్లో మనీ ఈజ్ ప్లేయింగ్ ఏ బిగ్ రోల్. డబ్బు ఖర్చు పెడితేనే గెలుస్తామంటే మంచి రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఇంకా ప్రజలకి దొరకరు. నిజంగా డబ్బులతోనే నాయకులని ఎన్నుకునేటటువంటి పరిస్థితి ఉంటే మంచి నాయకులు ప్రజలకి ఇక దొరకరు. వాళ్ళకు పనిచేసేటటువంటి నాయకులు కావాలి, ప్రజల సమస్యలు అర్థం చేసుకునే వాళ్ళు కావాలి, వాళ్ళకి సేవ చేసే వాళ్ళు కావాలంటే వ్యక్తులను చూసి ఓటేసినప్పుడే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఒక బిజినెస్ లాగా డబ్బులు ఇచ్చి గెలవడము, తర్వాత డబ్బులు సంపాదించుకోవడానికి ఏ విధంగా చేయాలనేటటువంటి ఒక బిజినెస్, ఒక కార్పొరేట్ స్టైల్ బిజినెస్ లాగా మారిపోతే రాజకీయాలు ప్రాంతాలు అభివృద్ధి చెందవు, రాష్ట్రం అభివృద్ధి చెందదు, దేశం అభివృద్ధి చెందదు. ఈ సిస్టంలో మార్పు రావాలి. ఆ సిస్టమ్ అనేది చాలా, ఒకప్పుడు సర్వీస్ని చూసి వాళ్ళ సేవలను చూసి ఓటేసేవాళ్ళు. ఇద్దరు మంచి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా సో ఎవరినో ఒకరి మంచి వాళ్ళని ఎన్నుకునే వాళ్ళు. ఇద్దరిలో ఓసారి వీళ్ళని ఓసారి వారిని ఎన్నుకునేటటువంటి పరిస్థితి. ఇద్దరు మంచి వాళ్ళు ఉంటే ఏం చేసేవాళ్ళు, ఓసారి ఆయన కోటు ఓసారి ఈయన కోటు అని ఇద్దరికి ఒకసారి వాళ్ళని గెలిపినా ఒకసారి వీనికి, ఇట్లా అలవాటు అయిపోయింది ఆ కాలంలో చాలా వరకు. సో ఎవరు మంచి వ్యక్తులు వేరే చోట కాంపిటీషన్ లేని చోట ఒకటే వ్యక్తి మంచి వాళ్ళని ఎన్నుకుంటూ రావడం జరిగింది. అలా సౌత్లోనే విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు రాజకీయాలకి. రాజకీయాలు ఇప్పుడు 33% ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది. 33% ఉమెన్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఉమెన్, అవతల వాళ్ళు ఉమెనే ఉంటారు, ఇక్కడ అందరూ ఖర్చు పెట్టకుండా ప్రజలలో ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళకి ఎన్నుకుంటే అది దట్స్ డిఫరెంట్. బట్ ఇంట్లో కూడా డబ్బుల ప్రభావం ఏర్పడితే ప్రజలు కూడా ఎవరైతే సర్వీస్ చేస్తారో, ఎవరికైతే సర్వీస్ చేయాలనేటటువంటి టైం ఇచ్చి ప్రజల గురించి ఆలోచించి పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎన్నికల్లో డబ్బులు చూయించి ఓట్లు వేయించుకొని కనబడకుండా పోతున్నారో ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకొని పని ఎవరైతే అంటే వాళ్ళ అభివృద్ధి కోసం కానీ, ప్రాంతం అభివృద్ధి కోసం కానీ, రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా ఒక కమిట్మెంట్ ఉండాలి, ఏదో చేయాలని ఒక తపన ఉండాలి, ఇక్కడ ఏదో జరగాలి అనేటటువంటి ఒక కోరిక ఉండాలి. సో అది లేకుండా సాధ్యం కాదు. పాలిటిక్స్లో మార్పు రావాల్సినటువంటి అవసరం అయితే చాలా ఖచ్చితంగా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.